హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర ఫ్యామిలీ ఇండియా. మొన్న నేను ఒక వీడియో పెట్టాను కదా, షార్ట్ చాంగ్వాన్ హౌస్కి వెళ్తున్నామని చెప్పి. ఇది ఫుల్ వీడియో అండి. రీసెంట్గా మేము చాంగ్వాన్ హౌస్కి వెళ్ళాము. ఇది మా ఇంటికి కొంచెం దగ్గరే, కానీ అయినా సరే 2 బస్సులు మారి వెళ్ళాము అన్నమాట. ఎందుకంటే ఇక్కడ మినిమం అలాగే ఉంది. మీరు ఎక్కడికైనా బస్సులో ట్రావెల్ చేయాలనుకుంటే మినిమం 2 బస్సులు 3 బస్సులు మారి వెళ్ళాలి. ఏంటి మార్చి అనుకుంటున్నారా? ఏం లేదు, చెప్పడం రాలేదు, అందుకే ఏదో ఒకటి అడ్జస్ట్ చేసేసాను అనమాట. మేము బస్సు దిగగానే నాకు ఈ వ్యూ కనిపించింది. చాలా 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 బాగుంది, అట్రాక్టివ్గా ఉంది. ఈ మధ్యలో కొన్ని రాళ్ళు కూడా కనిపించాయి. అక్కడికి వెళ్ళి నేను కొంచెం క్యాట్ వాక్ కూడా చేశాను. మా వారు ఆ క్యాట్ వాక్ వీడియో కూడా తీశారు, కానీ నా ఫేస్ అంతగా నేను వీడియోలో రివీల్ చేయట్లేదు కాబట్టి ఆ పార్ట్ అనేది నేను కట్ చేశాను. ఇదిగోండి, అవే ఆ రాళ్ళ మీదే నేను క్యాట్ వాక్ చేసింది. మా వారైతే మా అబ్బాయి పడిపోతాడని మా వారు కొంచెం భయపడ్డారు, కానీ మా అబ్బాయి అయితే ఏం భయపడలేదు. నేనైతే ఏం భయపడలేదు, ఎందుకంటే మనకి భయాలంటూ ఏం ఉండవు కదా. చక్కగా క్యాట్ వాక్ చేసుకుంటూ నేను వెళ్ళిపోయాను. ఏదో సినిమాలో శతమానం భవతిలో చేసినట్టు అన్నమాట. కానీ అదేమో వేరేది, ఇది వేరేది. దాన్ని ఏమంటారో కూడా నాకు తెలీదు. నిజంగా చెప్పాలంటే నాకు వచ్చిన క్యాట్వాక్ నేను చేసుకుంటూ దీని మీద అయితే నేను నడిచేశాను. ఇంకా మా వారు మా వెనక మా అబ్బాయిని తీసుకొని మెల్లగా వచ్చారు. ఇక్కడికి మేము వెళ్ళింది ఏం లేదు, మధ్యలో కనిపిస్తే క్యాట్వాక్ చేసాము కానీ అంతే తప్ప ఇక్కడ ఏం లేదు. ఇది క్రాస్ చేసి వెళ్తే ఇక్కడ వాకింగ్ ట్రాక్ ఉంది అంతే. జనాలు వచ్చి ఇక్కడ ఈవినింగ్ టైము వాక్ చేసుకుంటారు. ఇప్పుడు మేము మా అసలైన దారిలో వచ్చామన్నమాట, చాంగ్వాన్ హౌస్. ఆ హౌస్కి వెళ్ళే మధ్యలో మాకు ఈ పాతకాలపు హౌసెస్ కనిపించాయి. చూసారా ఎలా ఉన్నాయో? మన సీరియల్స్లో కాదు, ఎక్కువగా చెప్పాలంటే మూవీస్లో కనిపించే హౌసెస్ లాగా ఉన్నాయి కదా. నేను చూసి భలే ఉన్నాయి అనిపించింది. కానీ మా ఇండియాలో ఇలాంటి హౌసెస్ ఎక్కడ చూడడానికి ఉండవు. నెక్స్ట్ వచ్చేసి నాకు ఇక్కడ ఒక మంచి కారు కూడా కనిపించింది. ఆ కార్ని కూడా నేను వీడియో తీశాను. ఫ్యూచర్లో అలాంటి కారు కొనాలి, యూట్యూబ్తో డబ్బులు సంపాదించి అని నేను అనుకుంటున్నాను. కాబట్టి నా వీడియోని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నేను ఇంత చెప్తున్నాను అయినా మీరు చేయట్లేదు. ఇదే ఆ మస్తు కార్ అనమాట, మర్సిడీస్ అనుకుంటా. నాకైతే చాలా నచ్చింది. నెక్స్ట్ ఇంకా కొంచెం దూరం వెళ్తే ఈ చౌరస్తా క్రాస్ చేస్తే మనం వెళ్ళాలనుకున్న డెస్టినేషన్ వచ్చేసిద్ది. ఇవి చూడండి, వెల్కమ్ చెప్తున్నాయి భ్యా అని చెప్పి. కొంచెం వెరైటీగా అనిపించింది, ఏంటి ఇలా ఉన్నాయని చెప్పి. నెక్స్ట్ మేము ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మాకు ఇక్కడ రియల్ స్క్విడ్ గేమ్ ఉంది కదా, లాస్ట్లో వాళ్ళు ఆడతారు. మీరు స్క్విడ్ గేమ్ చూసుంటే ఫస్ట్లో కూడా ఆడతారు చిన్న పిల్లలు. అది ఇదేనమాట, ఈ గేమే. దీన్ని ఎలా ఆడతారో కూడా మాకు తెలీదు. నెక్స్ట్ వచ్చేసి ఈ పూలన్నీ మా కోసమే పెట్టారు అని అనుకోబాకండి, డైలీ వాళ్ళు పెడతారు, వాళ్ళ డెకరేషన్ అది పెట్టారు. ఈ హౌస్కి ఒక మంచి ఏంటంటే ఇక్కడ టికెట్ లేదు, ఫ్రీ. మేము అనుకున్నాం ఫస్ట్ టికెట్ తీసుకోవాలేమో అని, కానీ ఇక్కడ టికెట్ లేదు. కాకపోతే ఇక్కడ పెట్స్, బయట తినడానికి ఐటమ్స్ ఉంటాయి కదా, అవేమి ఫుడ్ అలాంటివి ఏమి ఎలావ్ లేదనమాట. ఆ బోర్డు మటుకు పెట్టారు. దాని తర్వాత ఇంకా మేము లోపలికి వచ్చేసాము. ఈ లోపల యాక్చువల్గా ఈ చాంగ్వాన్ హౌస్ అంటే ఏంటంటే ఫస్ట్ కొరియాలో ఎప్పుడో మేయర్ ఉన్నాడంట. ఇక్కడ మేయర్ ఉన్నారని చెప్పి, దాని తర్వాత ఏమైందో నాకైతే కరెక్ట్గా తెలీదు. ఇప్పుడు దీన్ని ఒక టూరిస్ట్ ప్లేస్గా మార్చేశారు. కాకపోతే ఇక్కడ కొరియన్ మేయర్ హౌస్ అనమాట. ఇది ఎంత బాగుందో, మేయర్ హౌసే. కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, అందులో లోపలికి అయితే వెళ్ళడానికి ఇవ్వలేదు. బయట అయితే ఇలాగా బ్యూటిఫుల్గా కొన్ని సెటప్ చేసి పెట్టారు, అవైతే చక్కగా చూసుకోవచ్చు. నైట్ టైం రావాలనుకుంటా, నాకు తెలిసి ఈవినింగ్ టైం, నైట్ టైం కాదు ఈవినింగ్ టైం రావాలనుకుంటా. లైట్స్ అవన్నీ బాగుంటాయని నాకు అనిపించింది, ఎందుకంటే అక్కడక్కడ లైట్స్ ఉన్నాయన్నమాట మేము వెళ్ళే దారిలో. అవి ఇంకా డే టైం కాబట్టి వాళ్ళు ఏమీ ఆన్ చేయలేదు. ఈవినింగ్ టైం అయితే ఆన్ చేసి బాగా కలర్ఫుల్గా ఉండిద్దని నేను అనుకుంటున్నాను. ఇది హాన్బుక్ మోడల్స్. ఇందులో కూడా మేము నుంచొని ఫొటోస్ దిగామన్నమాట, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. నెక్స్ట్ ఇక్కడ చిన్న గేమ్స్ ఇలాంటివి పెట్టారు. మా అబ్బాయి అన్నీ ఆడాడు. ఈ రింగ్స్ వేసే గేమ్ ఇదంతా తెలుసు కదా,
మన ఇండియాలో కూడా ఉండిద్ది. రింగ్స్ వేస్తే ఏదైనా వస్తువు మనం గెలుచుకోవచ్చు అలాంటిదన్నమాట ఇది. కానీ ఇక్కడ డబ్బులు పెట్టేది లేదు, గిఫ్ట్ ఏది రాదు. జస్ట్ మన సంతోషం కోసం ఆడుకోవాలి అంతే. నెక్స్ట్ ఇవి బాణాలేవో వేసేస్తున్నారు వెనక. మేము ఇది ఆడిన తర్వాత అది కూడా ఆడామన్నమాట. మా వారు కూడా ఫస్ట్ ఏమో వేయలేకపోయారు. తర్వాత ఏమో నేను వేశాను. నేను 3 వేసేసరికి మా వారేమో నేను వేయగలను అని చెప్పి ఆయన మళ్ళీ వేశారు. నేను అదైతే షూట్ చేయలేదు. ఒకసారి చేశారు కదా, ఇంకేం షూట్ చేస్తాము, మీరు కూడా బోర్ అయిపోతారు కదా, అందుకని నేనేమో వీడియో షూట్ చేయలేదు. నెక్స్ట్ ఇదైతే మా వారు గెలిచారు. ఇందులో ఒక్కటి పడింది ఆయనది, నాదైతే ఒక్కటి కూడా పడలేదు. అవన్నీ తీసుకెళ్ళి ఆ హోల్స్లో దూరం నుంచి వేయాలన్నమాట బాణాలు. మనకు అంత టాలెంట్ లేదులేండి, అందుకని నాది ఒక్కటి కూడా వేయలేదు. మా వారైతే కృషి చేసి ఒకటి గెలిచారు. ఒక్కటే పడింది ఆయనకి, కానీ పడింది. ఓకే, గ్రేట్ అనమాట అలా పడడం కూడా. ఒకటి పడింది చూసారా, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నేను దగ్గర తీసుకెళ్తున్నా. ఒక్కటి పడింది అంతే. ఇంకా నెక్స్ట్ ఈ లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ మొత్తం చెట్లు ఎత్తున ఉన్నాయి. జస్ట్ వాకింగ్ ట్రాక్ లాగా ఉందన్నమాట, కానీ చాలా చల్లగా కూల్గా చాలా బాగుంది. ఇక్కడ నేను కొన్ని ఫొటోస్ కూడా దిగాను. మధ్యలో కొరియన్స్ కూడా వచ్చి మా అబ్బాయికి హలో హాయ్ చెప్పారు. యాక్చువల్గా కొరియన్స్ ఇండియన్స్ని చూస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ కళ్ళు వాళ్ళ ఐస్ చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి, మన ఐస్ పెద్ద పెద్దవి కాబట్టి ఇండియన్స్. యాక్చువల్గా చెప్పాలంటే మా అబ్బాయి వీళ్ళే వచ్చి హాయ్ చెప్పింది మా అబ్బాయికి. మా అబ్బాయి కళ్ళు కొంచెం పెద్దగా ఉంటాయి. ఇంకా వాళ్ళు చూసి హ్యాండ్సమ్గా ఉన్నాడు మీ అబ్బాయి, పెద్ద పెద్ద కళ్ళు ఉన్నాయి. ఇండియాలో ఎవరు చెప్పలేదు మా అబ్బాయికి పెద్ద కళ్ళు అని, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు మా అబ్బాయిని ఎంతమంది అయితే చూస్తారో వాళ్ళందరూ పెద్ద పెద్ద కళ్ళు ఉన్నాయి, ఆ కళ్ళతో మీ అబ్బాయి ఫేస్ చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉంది, హ్యాండ్సమ్గా ఉన్నాడు మీ అబ్బాయి అని చెప్పి పొగుడుతూ ఉంటారు. చాలా హ్యాపీగా అనిపించిద్ది ఆ టైంలో. నా డ్రెస్ ఎలా ఉందో మీరు ఒకసారి కమెంట్ చేసేయండి. ఫస్ట్ టైం ట్రై చేశాను అలా జీన్స్ టీషర్ట్, ఎందుకంటే మనం ఇండియన్స్ కదా, నేను ఎక్కువ ఇండియన్ వేరే వేసుకుంటాను, వెస్ట్రన్ వేర్ వేయను. ఏదో ఇక్కడికి వచ్చి మా వారేమో అందరు వేసుకుంటున్నారు బాగుంది అనగానే సరే ట్రై చేద్దాం ఒక్కసారైనా అని చెప్పి నేను ట్రై చేశాను. ఎలా ఉందో మీరే చెప్పాలి. తర్వాత ఈ టెంపుల్కి వచ్చాం, కానీ మేము లోపలికి అలౌ చేయలేదు. ఒక ఫ్లోర్ మాత్రమే అలౌ చేశారు. పైన ఇంకేదో ఉంది, కానీ దానికి ఏమో లాక్ వేసి పెట్టారు. ఇది ఎక్కిన తర్వాత నాకేమో ఇక్కడ కుండలు కనిపించాయి. ఏంటా కుండలు అని దూరం నుంచి వీడియో తీసి సర్లే కిందకి వెళ్ళిన తర్వాత దానికి దారి ఉంటే వెళ్దాం అనుకున్నాను అనమాట. కానీ మాకేమో దారి దొరికింది, వెళ్ళాం అక్కడికి కూడా. అక్కడ ఏంటంటే అది తర్వాత చెప్తాను అక్కడ ఏమున్నాయో ఇంకా. కానీ ఈ వెదర్ ఇక్కడ వ్యూ చూసేయండి, చాలా బాగుంది. ఇక్కడ ఈ మఠాలు ఉన్నాయి కదా, ఇందులో వీళ్ళు చెప్పులు లేకుండా ఎంతో పద్ధతిగా ఒక టెంపుల్లో వెళ్ళినట్టు వెళ్తున్నారు. వెళ్ళి కాసేపు అక్కడ కూర్చొని ప్రశాంతంగా మైండ్ని ఫ్రెష్ చేసుకుంటున్నారు అంతే. అందుకని మేము అక్కడికి అంతగా వెళ్ళలేదు. ఎంత మైండ్ ఫ్రెష్ చేసుకున్నా కిందకి దిగిన తర్వాత మళ్ళీ ఆ స్ట్రెస్ మనకి వచ్చేసిద్ది. లైఫ్ అన్న తర్వాత స్ట్రెస్ ఉండిద్ది కదా ప్రతి ఒక్కళ్ళకి, అందుకని నేను అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. తర్వాత ఈ సొరంగ మార్గం నుండి మేము బయలుదేరి, ఎలా ఉంది డైలాగ్, సొరంగ మార్గం గుండా మేము బయలుదేరి ఆ కొండలున్న చోటికి చేరుకున్నామన్నమాట. చూడండి ఎంత వీళ్ళు ప్రతిదానికి ఇలా చెట్లు పెంచి నేచర్కి బాగా దగ్గరగా ఉండాలి అన్నట్టు వీళ్ళు ప్రతి ఒక్కటి క్రియేట్ చేస్తున్నారు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఎక్కడంటే అక్కడ చెట్లు అవి నరకకుండా వీళ్ళు ఇంకా పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడనే కాదు, ఈవెన్ ఇండివిజువల్స్ హౌసెస్ ఉంటాయి కదా, మేము ఇండివిజువల్ హౌస్లోనే ఉంటాము. అక్కడ ప్రతి ఒక్క హౌస్లో మీకు మినీ గార్డెన్ కనిపించిద్ది. ప్రతి ఒక్క హౌసెస్ కూడా చాలా పెద్దగా ఉంటాయి. బయట అయితే ప్లేస్ ఎక్కువ ఉండిద్ది, మినీ గార్డెన్ కంపల్సరీగా ఉండిద్ది.
ఫైనల్‌గా ఈ కుండల దగ్గరికొచ్చేసాము. ఏంటి కుండలు, ఏంటి కుండలని, ఈ కుండల గోల ఎక్కువైపోయిందిరా బాబు అనుకుంటున్నారా? ఏం లేదు పట్టించుకోబాకండి. ఎందుకంటే ఉంది కదా! ఉన్నప్పుడు చూడాలనేదే చూడాలి అనిపిచ్చిద్ది అంతే. ఈ వాల్ మీద డిజైన్ చూసారా ఎంత బావుందో! ఇది ఎప్పటిదో తెలీదు గానీ చాలా బావుంది. కొంచెం వెరైటీగా, యూనిక్‌గా. ఇదైతే బియ్యము దాన్నేమంటారు? మిషన్స్ ఉంటాయి గదా! మనకి పిండి పట్టడానికి ఆ మిషన్ లాగా అనమాట. పాతకాలంలో మన దగ్గర కూడా ఉండే ఉంటాయి. రాడ్స్‌తో కొడుతూ ఉంటారు కదా! అలాంటివుంటాయి. మిర్చిని కూడా పౌడర్ చేస్తారు. అలాంటివి వీళ్ళకేమో బియ్యం పౌడర్ చేయడానికి అదనమాట. ఇక్కడ రోళ్ళున్నాయి పాతకాలంవి. ఇక్కడ ఈ కొండలు. ఫైనల్ కొండల దగ్గరికొచ్చేసాము. ఈ కొండల్లో ఏమున్నాయో ఏమో తెలీదు గానీ, కొండలని గోలైతే ఎక్కువ జరిగింది. నెక్స్ట్ ఇది చూసారా? ఇది బావుంది. ఇది కూడా అలాంటిదే పిండి రుబ్బడానికే. యాక్చువల్‌గా వీళ్ళు బియ్యాన్ని పొడి చేయడానికి ఠప్ 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 మని కొడతారు. నేను కొరియన్ వీడియోస్‌లో చూసాననమాట. వీళ్ళ దగ్గర కూడా ఇప్పుడు మెకానికల్ మిషన్స్ వచ్చేసాయనుకోండి. కానీ ముందైతే ఇలాగా చే చేసేవాళ్ళనమాట. నెక్స్ట్ ఇంకా బయలుదేరి బయటకొచ్చాము. ఇక్కడైతే ఇది 'బాహుబలి' దొన్న కనిపిచ్చింది నాకు. దీంతో కూడా వీళ్ళు ఏదో ఒకటి చేసుకునేవారేమో. అంటే అది మనకుండిద్ది గదా! ఆవు తిరుగుతూ ఉండిద్ది. ఇక్కడ దొన్న తిరుగుతుంది. మధ్యలో పెద్ద రాయి ఏదో ఉంది. రోల్ అవుతూ ఉండిద్దనమాట. దాంతో ఏదో రుబ్బడానికి యూజ్ చేస్తారు అన్నట్టు. దాని తర్వాత ఇక్కడ చిన్న పిల్లలకి ఫోటో షూట్స్ కూడా ఇక్కడ జరుగుతాయనుకుంటా. చిన్న చిన్న పిల్లలు పుడతారు కదా! ఈ మధ్య బాగా ఫేమస్ అయ్యాయి ఫోటో షూట్స్. అవి కూడా ఇక్కడ జరుగుతుంది. అంటే ఒక చిన్ని పాప అనమాట. వాళ్ళు తీసుకొచ్చి ఫోటో షూట్ అయితే తీసుకుంటున్నారు. 'బాహుబలిలో' చూసారు కదా! ఆ దొన్న, ఈ దొన్న ఒకటే అనిపిచ్చింది నాకు. అది చూడంగానే 'బాహుబలి దొన్న' అన్నట్టు ఫీలింగ్ ఒకటొచ్చింది. అది ఇది సేమో ఏమో నాకైతే తెలీదు. అండ్ నెక్స్ట్ ఇంకా మా అబ్బాయికేమో ఆకలేసేసింది, దాహం ఏసేస్తుంది. అందుకని వెళ్ళాడనమాట. కూల్ డ్రింక్ ఏదో ఒకటి తాగాలి అని చెప్పి. ఇంక మా వారు ఇంకా పర్స్‌లో నుంచి డబ్బులు తీసి, ఈ మిషన్‌లో అయితే మాన్యువల్ ఇంకా డబ్బులు వేసేయాలి. అదే మాన్యువల్ కాదు ఆటోమేటిక్ డబ్బులు కాయిన్స్ వేస్తే ఈ బటన్ ఏ డ్రింక్ కావాలంటే దానికి మనం ఏం చేయాలంటే బటన్ నెంబర్ నొక్కాలనమాట. అక్కడ నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్ అయితే మనం నొక్కాలి. నొక్కితే ఆ నెంబర్ దగ్గరికి ఇది పైకి ఇలా వెళ్ళి ఆ నెంబర్ దగ్గరున్న బాటిల్ ఏమో కింద పడిపోయిద్ది. అది మళ్ళీ కిందకొచ్చి మనకిచ్చేసిద్దనమాట. ఇది మనం తాగాలి. మా అబ్బాయి పెప్సీ తీసుకున్నాడు. నేను మా వారేమో ఈ ఆరెంజ్ ఏదో బావుండిద్దేమో టేస్ట్ చేద్దామని ఇది తీసేసుకున్నామనమాట. తీసుకొని ఈ 2 నేను మా వారు ఇది తాగాము. మా అబ్బాయి ఏమో పెప్సీ తాగాడు. ఇంకా నెక్స్ట్ ఇవి తాగేసి మేము ఇవి పడేసి ఇంకా బయటకొచ్చేసాం. బయటకొచ్చేసి ఇంకా ఏం చూస్తాం ఇంక మొత్తం ఇదే చూడాలనుకుంటే. ఇంక కూర్చోవాలనుకుంటే ఆ మఠాల దగ్గరికెళ్ళి ప్రశాంతంగా కూర్చోద్దు. చెప్పాను కదా! చిన్న పాపకి షూట్ జరిగిందని. ఇదేననమాట పేరెంట్స్ యాక్సెసరీస్ ఏమి ఎక్కువ తీసుకురాలేదు గానీ, ఆ అమ్మాయి నవ్వితే చాలు అన్నట్టు ఆ ఫోటో షూట్ జరిగింది. ఆ కెమెరామాన్ కూడా గుళ 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 గు నమ 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 అని ఏదో కొరియాలో చెప్పేసాడు. ఆ అమ్మాయి నవ్వుతూ ఉంది. ఫోటోస్ అయితే బానే తీస్తున్నాడు. ఓహ్! ఇలాంటి కొరియన్ వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఓకేనా? ఉన్నా మరి అయితే బాయ్ గైస్. టేక్ కేర్.